హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు థిక్ గార్లిక్ ఆనియన్ గ్రేవీ చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ ఫస్ట్ కొంచెం పాన్ కొంచెం హీట్ చేసుకోండి, ఒక 2 minutes. జీరా 1/2 స్పూన్, కొంచెం వేడైందాక అలా లైట్గా. చనా దాల్ 1 స్పూన్, ఫ్రై చేసుకోండి బాగుంటుంది. వచ్చి నేను 100 grams గార్లిక్ తీసుకున్నానండి. ఈ గార్లిక్ తినడం వల్ల ఈ సీజన్లో, వర్షం పట్టే సీజన్లో కానీ కొంచెం సన్ లేని టైంలో కానీ ఇలాంటివి తింటే మనకి ఫుడ్ డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా దీనివల్ల బాగా హెల్ప్ చేస్తుంది. వాటర్ అంతా డ్రై అయిన తర్వాత నేను ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇందులో వేస్తున్నాను. మంచిగా ఫ్రై చేసేస్తాను. ఈ డిష్లో మనకి గార్లిక్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి. దీనికోసం నేను 3 మీడియం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. బాగా కట్ చేస్తాను. దాంతోపాటు గార్లిక్ కూడా బాగా వేయాలి. గార్లిక్ ఎక్కువ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్సే కాకుండా ఇమ్యూనిటీ కూడా పెంచుతారండి. హార్ట్కి కూడా చాలా మంచిది గార్లిక్ ఎక్కువ తినడం వల్ల. అది వాటి వల్ల బోన్ ఇంప్రూవ్ ద బోన్ హెల్త్ అని కూడా చెప్తారండి. బోన్స్ కూడా చాలా మంచిది గార్లిక్ అలా యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కరివేపాకు, కొంచెం 3 చిల్లీ కట్ చేసి స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేస్తాను. చిల్లీస్ వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయండి మనకి. చిల్లీస్ కూడా సేమ్ గార్లిక్ లాగా డైజెషన్ కూడా హెల్ప్ చేస్తుంది. మనకి డైజెషన్ చాలా ఇంప్రూవ్ చేస్తాను చిల్లీస్ వల్ల. చిల్లీస్ వచ్చి న్యాచురల్గా పెయిన్ రిలీఫ్ అని కూడా యూజ్ చేస్తారండి చిల్లీస్ వల్ల. ఏదైనా కొంచెం డిస్కంఫర్ట్స్ ఉన్నా కూడా చిల్లీ తినడం వల్ల డైరెక్ట్గా తినేస్తుందంటే కుకింగ్లో వచ్చి కొంచెం చిల్లీ చేసుకుంటుంటే మనకి ఏమైనా ఇంటర్నల్గా కొంచెం పెయిన్ జరిగినా కూడా బాగా హెల్ప్ చేస్తుంది రెడ్యూస్ చేయడానికి. చిల్లీస్ వల్ల 0 క్యాలరీస్ అండి చిల్లీస్ వచ్చి. వాటి వల్ల మనకి ఏంటంటే
వెయిట్ మేనేజ్మెంట్ అనేది కొంచెం బాగుంటుంది. అంటే రెడ్ చిల్లీ కన్నా గ్రీన్ చిల్లీ చాలా బెటర్, చాలా యూస్ఫుల్ మనకు అనిపిస్తుంది. ఆనియన్ ఎంత మంచిగా మనకి తెలుస్తుంది కదండి. ఆనియన్స్ చాలా యూస్ఫుల్ మనకి. ఆనియన్స్ వల్ల మనకి హెయిర్కి మంచిది, మన బాడీకి మంచిది, బోన్ డెన్సిటీ కూడా సపోర్ట్ చేస్తుందండి ఆనియన్స్. హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా, కొలెస్ట్రాల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఆనియన్స్ యూస్ చేసుకోవచ్చండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, దగ్గర కావాలి. నేను 1 స్పూన్ ఉప్పు తీసుకున్నానండి. లాస్ట్లో కావాలంటే తగ్గినంత మళ్ళీ కావాలని కొంచెం మిక్స్ చేసుకుంటాను. ఫస్ట్ నేను 1 స్పూన్ తక్కువ వేసుకుంటాను, కావాలంటే మాత్రం. ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా ఉప్పు అవుతాయి. స్పూన్ చిల్లీ పౌడర్ అండి. ఒక ½ స్పూన్ వచ్చి నేను ఈ కొలం కోసం, ఈ మసాలా కోసం, గ్రేవీ కోసం ఒక మసాలా చేశాను. మసాలా పొడి వేసాను. నెక్స్ట్ మీకు మసాలా పొడి ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి. అన్నిటికీ మనం యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద గ్రేవీస్ చాలా బాగుంటుంది. ఈజీ కూడా ప్రాసెస్. ఒకసారి చేసుకుంటే ఒక 6 minutes దాకా స్టోర్ చేస్తాం. ఒక 2 minutes మూత పెట్టి ఉంచుతామండి. లిడ్ క్లోజ్ చేసుకుంటాం. కలుపుకున్నాము. బాగా దగ్గరగా కదండి. బాగా ఫ్రై చేసాను. ఇప్పుడు ఈ టైంలో నేను దీనికోసం ఒక 20 grams ఆఫ్ చింతపండు నానబెట్టి పెట్టే ముందే తీసుకున్నాను. అది ఆ వాటర్ దీంట్లో కావాలంటే కొంచెం ఇంగువ వేసుకోవచ్చండి టేస్ట్ కోసం. నేను ఇప్పుడు వేయట్లేదు. టామరిక్ వచ్చి ఒక 20 grams తీసుకొని పులిపి రెడీ చేసుకొని నేను టామరిక్ జ్యూస్ని సైడ్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లో వేసుకున్నాను. ఇది ఒక 15 minutes కుక్ అవ్వాలండి. మనం ఒక 20 grams టామరిన్ జ్యూస్ తీసి వేసాం కదండి, సోక్ చేసుకున్నాం. దానివల్ల బాగా వాటన్నిటికీ పట్టి బాగా కుక్ అయింది. సో దీనివల్ల మనం ప్లెయిన్ రైస్లో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, మనం వేసుకున్న ఒక 20 grams ఆఫ్ టామరిన్ జ్యూస్ ఇందులో వేసుకోవడం వల్ల బాగా ఉడికింది, బాగా దగ్గరికి అయింది కదండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని దీన్ని ఇడ్లీలో తినచ్చు, దోశలో తినచ్చు, అన్నంలో వేడి రైస్లో వేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది, చాలా మంచిది హెల్త్కి కూడా. ఒకసారి ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ. దీనికోసం మనం కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం నేను కొత్తిమీర కొంచెం యాడ్ చేశానండి. దీంట్లోకి కొరియాండర్ కొంచెం చూడండి.